పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇట్లా 42% ఇక్కడ షురు అయితే మనం తమిళనాడు మనకంటే ముందున్నారు. ఇవాళ ఇట్లా ఇక్కడ షురు అయితే దేశం మొత్తంలో ఒక సామాజిక న్యాయం వస్తుంది. నేను ఒక మీటింగ్లా జైస్వాల్ మీటింగ్లా ఒక రాకేష్ జైస్వాల్ మీ బీజేపీ అయినా పిలుస్తామైన బీజేపీ ఎమ్మెల్యే వారణాసి అయినా మనోజ్ చెప్తాను అనిల్ యాదవ్ ఉండే ఆ రోజు ఏ బహుత్ బడి విప్లవాత్మక నిర్ణయం ఇది. దాన్ని నిజంగా దేశంలో కులగణన జరుగుతోంది, రాష్ట్రం మీద ఆదర్శమని పక్కా ఆర్ఎస్ఎస్ వ్యక్తి మాట్లాడుతూ మీ పార్టీలో కూడా స్వయం సేవకులు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా వారికి అభిమానం బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పట్ల ఉన్నది. మీరేమో రాజకీయంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులం హృదయపూర్వకంగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా పార్టీ చిత్తశుద్ధితోటి ప్రభుత్వము పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపరంగా, చట్టపరంగా, ప్రజాపరంగా ఒక ప్రక్రియ చేపడుతుంది. మీకు ఎక్కడైనా లోపం చూపిస్తే ప్రైవేట్గా మీరు మాతో మాట్లాడినటువంటి అంశాలుగా మైకులో చెప్పలేం. మీరు చేసుకుంటా పోమనేటువంటి ఆలోచనతో ఒక బలహీన వర్గాలుగా జరిగినటువంటి అంశాలకు సంబంధించి కానీ ఇవాళ ఈ ప్రక్రియ తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి మార్పుకు శ్రీకారం చుడుతూ ఉంది. అందుకే దయచేసి ఎవరైనా ఆలోచన డిఫరెంట్ ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఐఎమ్ రెడీ టు క్లియర్ విత్ మై ఆఫీసర్ ఆర్ నా సహచార మంత్రులతో కలిపి. కానీ అనవసరంగా దీన్ని కాళ్ళ కట్టబెట్టి ఈ ప్రక్రియను మీరే ప్రోత్సహించి రెచ్చగొట్టి న్యాయపరమైన చిక్కులు తెచ్చేటువంటి అరే సొంతంగా అనేక డాక్యుమెంట్స్ ఉంటే కూడా కోర్టుకు పోతే అప్పుడప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ చేయిస్తారు. ఇలా మీరు అటువంటి దురాలోచన పెట్టుకోకండి, దుర్బుద్ధి మానండి. ఇలా ఈ ఆషాఢ మాస బోనాలు అమ్మవారిని అదే కోరుతున్నాం. ఇటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మారి ఈ 42% రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి, లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి, బీసీలు 42% స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటాను. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, బీసీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, డి శ్రీనివాస్ గారు ఒక బీసీ నాయకుని కొడుకు, బండి సంజయ్ గారు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తే, ఈటల రాజేందర్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడే వ్యక్తి, ఆర్ కృష్ణ అయితే నేను బీసీల ఛాంపియన్ అని చెప్పి 4 బీసీలుండి, లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులుండి, ఇప్పుడు కూడా తెలంగాణలో తెచ్చినటువంటి దాన్ని మీరు డిఫరెంట్ కోణంలో చూస్తే చరిత్ర మిమ్మల్ని ఏమనాలి, ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము రెడీగా ఉన్నాం, బేసిజం లేదు మాకు. తెలంగాణ 42% అమలు జరగడానికి భారత ప్రధానమంత్రి గారిని కలవడానికి ఇప్పటికీ మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరేందర్ కుమార్ గారిని మొత్తం సహచార మంత్రులు అందరం కూడా ఆ రోజు విత్ ఎమ్మెల్యేస్ అందరం కూడా కలిసి రిప్రజెంట్ చేసినాం. ప్రాసెస్ అయితే ఉంది, అఫీషియల్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తూ ఉన్నాం, మేము ఊహిస్తూ ఉన్నాం, మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి. ఇలా మీరు ఇచ్చే నిర్ణయం, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా తెలంగాణ బలహీన వర్గాల అభ్యర్థన మేరకు తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ దిశలో కార్యాచరణ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన బలహీన వర్గాల ప్రజాప్రతినిధులందరూ మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం. లక్ష్మణ్ గారేమో నేరుగా విమర్శ చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు మౌనం ఉంటా ఉన్నారు. దయచేసి ఊరికనే గుడ్డు కెంటికల్ లెక్కేటే పని వద్దు, ఊరికనే రాజకీయం చేసేందుగా మేము చెప్తా ఉన్నాం. మా గురువు చొక్కారావు గారు చెప్పేది 2 ముచ్చాడు, అయితే చట్టాన్ని ఆమోదించు లేదా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడువు అని చెప్తా ఉన్నాడు. ఇలా చట్టం కూడా అనేక కోర్టులు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైన సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా అనేకమైనటువంటి డిసిషన్స్ ఉన్నాయి. ఒకటే ఊరికే 50% ఈడబ్ల్యూసీ ఇచ్చిన నాడు
ఇవాళ తెలంగాణ కూడా 62% దాటిపోయింది. ఇలా 27% బీసీలు, 10% ఎస్టీలు, 15% ఎస్సీలతోటి ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 62% అయింది. రాష్ట్ర రాష్ట్రాల్లో 50% కోటా ఎప్పుడూ అయిపోయింది. ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ కోసం 50% కోటా మీరు ఎత్తేస్తే 42% బీసీల రిజర్వేషన్ కోటా మా కొరకు ఎందుకు ఎత్తేయరు?